అవకాశం కనబడుతుంది. అమ్మ, సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల్లో 5-5 ఆదాయం వ్యయం. రాజపూజ్య అవమానాలు తీసుకున్నట్లయితే 7-7 అంటే 2 సమానంగానే ఉన్నాయి. ఇక వీరి విషయంలో మనకి ముఖ్యంగా ఈ అధిక లాభాల కోసం అంటే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, ఆలోచనలలో లాభాల పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం బట్టి కూడా ఆశించిన స్థాయిలో కాకుండా కొంత క్లేశాలకు అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఆలోచనలని మీరు గమనించుకుంటూ వచ్చిన ఆలోచనలు లాభపరంగా ఉన్నప్పటికీ కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేయవలసిన ఆవశ్యకత అనేది మనకి సంవత్సరం ప్రారంభం నుంచి మనకి దాదాపుగా జూన్ దాకా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రావాల్సిన లాభాల విషయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనాన్ని పొందగలుగుతారు, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆశించిన విషయాలు వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది, కొత్త ఆలోచనలు అనేవి మీకు ఏర్పడతాయి. కానీ జన సహకారం కానీ అలాగే సాంఘిక సంబంధాల విషయంలో కానీ సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ దాకా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే జూన్ నుంచి మనకి ఈ యొక్క గురుడు ఉచ్చలో 8th స్థానంలో ప్రవేశించడం జరుగుతుందో ఆ సమయంలో అధిక వ్యయాలకి అవకాశం అనేది ఇక్కడ ఒకటి మనకి గోచరిస్తుంది. ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఖర్చులని ముఖ్యంగా సంతాన అభివృద్ధి విషయాల్లో కానీ లేకపోతే పెట్టుబడుల విషయంలో ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేయడం, ఆకస్మికమైన ఖర్చులు అనేవి మీకు అధికంగా ఉండడం బట్టి కొంత కన్ఫ్యూజన్ లాంటిది ఏర్పడడం మొదలైన వాటికి ఒకటి కారణాలు అవుతుంది. అదేవిధంగా నూతన విద్యాపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వాహనాల కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దాంతోపాటుగా ముఖ్యంంగా ఆరోగ్యంగా శ్రద్ధ విషయంలో అయితే మాత్రం ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా వరకు అవసరం అనేది. అంటే శత్రు రోగ రుణాల విషయంలో కన్నా కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దాని మీద దృష్టి కేటాయించాలి. అదేవిధంగా ఈ యొక్క ఖర్చులు అవుతాయి కానీ ఆకస్మికమైన ఖర్చులైనా అనుకోని ఖర్చులైనా అధికంగా ఉన్నా అవి ప్రయోజనాత్మకంగా ఉండడం బట్టి మీరు ఆ విషయంలో కొంత ఆనందంగానే ఉండే అవకాశం కనబడుతుంది. ఎప్పుడైతే గురుడు సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుందో ఈ యొక్క సింహరాశిలో ప్రవేశించే గురుడు ఆరోగ్య విషయంలో శ్రద్ధని ఒకటి మనకి చూపించడం, వృత్తిపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి మనకు కనబడుతుంది. సంతాన అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది అందులో. అలాగే సాంఘిక సంబంధాల విషయంలో అవి కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైనవి కూడా అనుకూలించే అవకాశాలు లాంటివి. పూర్వం అనారోగ్యం ఏదైనా ఉన్నా దాంట్లోంచి వీరు బయటపడే అవకాశాలు తండ్రి గారికి మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి విషయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి వృత్తి అంతా కూడా సవాళ్లతో కూడినట్టుగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, మానసిక ఆరోగ్యం, అలాగే కుటుంబ సభ్యులతో అనుబంధం, ఆర్థిక విషయాలు, మాటలలో అర్థాలు అపార్థాలకు అవకాశాలు లాంటివి, అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ లాంటివి, ఇలాంటి వాటన్నిటికీ కూడా అవకాశం అనేది కొంత అధికంగానే కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. శనీశ్వరుడికి సంబంధించి అష్టమ శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ముఖ్యమైన విషయాలలో శనీశ్వరుడికి సంబంధించి శ్లోకాలు కానీ లేకపోతే ఆయనకి సంబంధించిన శనీశ్వరుడి తైలాభిషేకాలు ఏదైనా అవకాశం ఉన్నట్లయితే అవి చేసుకోవడం, శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు పట్టించిన అనుకూలంగానే ఉంటుంది. వృత్తిపరంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. లేటుగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది దానివల్ల. అదేవిధంగా వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో అంటే అది లేటుగా వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. అంటే ఆలస్యాలు, ఆటంకాలతో అటు వృత్తిలో కావచ్చు, ఇటు ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు అనుకూలతలు. కానీ వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మానసిక ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అంటే అనవసరమైన డిప్రెషన్ లాగా మానసిక అనారోగ్యం, ప్రతిదాని గురించి కొంత ఎక్కువ థింక్ చేసి డిస్టర్బెన్స్ లాంటిది వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వీళ్ళంతవరకు మెడిటేషన్ లాంటివి చేయడం, మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఇక రాహుకేతువుల విషయాలు కనుక తీసుకున్నట్లయితే సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే డిసెంబర్లో ఈ యొక్క రాహుకేతువులు మారుతాయో శత్రు రోగ రుణాల విషయంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, ప్రత్యర్థులని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కానీ కేతు వల్ల మాత్రం చేతిలో ఉండే ధనం చివరిదాకా అయిపోయేదాకా ఖర్చు పెట్టే భావన, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ధనాన్ని వీలైనంతవరకు ఖర్చు పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అంటే చేయాలి. ఓవరాల్గా ఈ యొక్క ఈ సింహరాశి వారికి తప్పనిసరిగా శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలైనా లేకపోతే తైలాభిషేకాలైనా లేకపోతే దేవాలయ సందర్శన అయినా, నవగ్రహ
దేవాలయానికి వెళ్ళి ఏది చేసుకున్నా ఏది మీకు అనుకూలంగా ఆల్రెడీ చేస్తూనే ఉండుంటారు కాబట్టి ఇప్పటిదాకా దాని ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది.